కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం నారాయణపూర్ గ్రామంలో గ్రామాన్ని పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు మద్దతుగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామ ప్రజలను విభజించే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారాయణపూర్తో పాటు పరిసర గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించడం సరికాదన్నారు. రైతులు, గ్రామస్తుల ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి ముంపు గ్రామ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా నిలవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకూడదని సూచించారు. నారాయణపూర్ ముంపు గ్రామంగా నారాయణపూర్ ముంపు గ్రామంగా నారాయణపూర్ ముంపు గ్రామంగా రవిశంకర్ అన్న నాయకత్వం, రవిశంకర్ అన్న నాయకత్వం, జై రవిశంకర్ అన్న. మాకు దోషులు ఏందో సారు మమ్మల్ని అయితే బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఊళ్ళో ఉండనియ్యరు, బతకనియ్యరు. మా ఊరి నాయకత్వం కూడా కొంతమంది పుట్టు తిడుతున్నారు. మమ్మల్ని బతకనిస్తలేరు, మాదో పార్టీ అంటున్నారు. ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా మాకు ఇంకొక పార్టీ కాలేదు, ఒకటే పార్టీ ఉండే. ఇప్పుడు రెండు చేసిండ్రు. సత్యంగా రెండు పార్టీలు చేసి మమ్మల్ని భయపెట్టించుడు. అంటే 100 మంది, అంటే 100 మంది వచ్చుడు, ఆ మూలకు ఈ మూలకు వేసుకపోతామని చిట్కలేసుడు, ఈ బెదిరించుడు. మాకు అద్దు స్వామి, మా ఊరు మాకు ఉండాలి. మీరు తలుచుకుంటే మా ఊరు తీసేస్తామని తలుచుకుంటేనే పెట్టాలి. దోసింది అంతే రావాలి. మా ఊరు మంచిగా చేయాలంటున్నాం, ముందరికి వచ్చి మంచిగా చేయని కాదు కూదంటే మాకు రాజీనామా కావాలి. మాకు ఎమ్మెల్యే గారు వద్దు, సర్పంచ్ గారు వద్దు, మాకు మేమే రాక్షసం అవుతాం. ఈ ఊళ్ళో సర్పంచ్ చేయాలి, ఎమ్మెల్యే గారు చేయాలి. మాకు రెండు బస్సులు వద్దు మా ఊరు కూడా. మేము ఇప్పుడు 20 రోజులు మేము కొట్టాడబట్టి ఒక్కరు కనబడతలేరు. ఎమ్మెల్యే కనబడతలేరు, సర్పంచ్ గారు కనబడతారు. ఏం మాట ఇచ్చిండమ్మా మీకు ఎమ్మెల్యే? ఏం మాట ఇచ్చిండు మాకు? ఎమ్మెల్యేనా మా ఊరు వచ్చినాక నెలకే 30 కామని చెప్తాను అన్నాడు, చేయలేదు. మమ్మల్ని ఆశించిండు. మేము ఎవరికి ఎత్తుమో వేయపోదామో అట్టిగానే ఉందమో మాకు తెలియదు. మీకు మంచిగా చెప్తా, బిడ్డలాల, అక్కలాల, అవరాల, సెల్లండారాలని అన్ని హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈసారి గెలవకపోతే సత్తా అని కూడా అన్నాడు. సర్పంచ్ అమ్మన్నాడమ్మా? సర్పంచ్ అమ్మ అయినా కాదు కానీ ఆమె భార్య ఇక్కడ ఉంటుంది, భర్తనేమో దవాఖానలో ఉంటుంది. మరి ఎన్ని రోజులు ఉంటాడో మాకు తెలియదు. సర్పంచ్ మీరే గెలిపించుకున్నారు కదమ్మా? నారాయణపూర్ గ్రామస్తుల అందరూ ఒక కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు అసలు ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిందే. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చినటువంటి ఇయాలటి నేటి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం తను ఎమ్మెల్యే గెలవక ముందు ఈ ఊరికి వచ్చి ముంపు గ్రామాల కింద నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామం కింద తీసుకోవాల్సిందిగా నేను ఆ విధంగా కృషి చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దేవుడి గుడి మీద, దేవుని మీద కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమంటాడు. ఇక్కడున్న ఆంజనేయ స్వామి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిండు. అదే సత్యం ఈరోజు ఇక్కడ అడుగుతున్నటువంటి ఈ ప్రజలను అనేక కేసుల్లో కేసులు పెట్టిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండు. ఇవాళ మేము అడుగుతున్న ఒకటే సత్యం ఎమ్మెల్యే గారిని, అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ గ్రామ ప్రజలందరూ చేస్తున్నట్టు ఆర్తనాదాలు మీకు వినబడతలేవా? మీరు చెప్పిన మాట నిజం కాదా? ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటి? ఈ ముంపు గ్రామాల ప్రజల మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తాం, ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ఆ హామీ నిలబెట్టుకోమంటున్నాం. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళను కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ కేసులకు ఏదో మీరు కొట్లాడితే వాళ్ళని వీళ్ళని పంపించి, గుండాలను పంపించి బెదిరిస్తే భయపడడానికి నారాయణపూర్ గ్రామ ప్రజలు సిద్ధంగా లేరు. వారికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నారాయణపూర్ గ్రామస్తులకు అండగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాం. అయ్యా సత్యం గారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో వలస వచ్చిన మీకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే చేసిరు. అదే నారాయణపూర్ గ్రామ ప్రజలు మీకు ఓటు వేయలేదా? వేసిన వాళ్ళని ఎందుకు పగబెట్టుకున్నారు? చేసిరని మా వాళ్ళు ఏం తప్పు చేసిరని నిన్ను కేసులు పెట్టినరు. ఈ అక్రమ కేసులు 24 గంటల టైం ఇస్తున్నాం. అక్రమ కేసులు కనుక ఎత్తివేయకపోతే మేము నారాయణపూర్ గ్రామ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. కలెక్టర్ గారు మీకు చేతులెత్తి మొక్కుతున్నా, కలెక్టర్ గారు మీకు చేతులెత్తి మొక్కుతున్నా. మా నారాయణపూర్ గ్రామ ప్రజల డిమాండ్ ఏదైతే ఉందో, ఇవాళ మేడిపల్లి సత్యం ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటను మీరు నెరవేర్చండి, రేవంత్ రెడ్డి గారికి సిఫార్సు చేయండి. మా గ్రామ ప్రజల పోరాటం తింటలేరు, ఆకలి అయితలేదు, బువ్వ తింటలేదు, వీళ్ళకి ఒక పండగ లేదు, పబ్బం లేదు. తొలి ఏకాదశి నాడు వచ్చి వీళ్ళేమో పండగలో ఉన్నారు పాపం, వాళ్ళకి ఈ పండగ లేకుండా చేసి పారేసారు. సర్వే కన్నా వస్తే భార్య కాడ భర్త కాడ పండుగ కాడ ఉరికితే బతికేటువంటి పరిస్థితి. పోలీసులు ఏమో ఇంటికి కావాలంటారు, ఇంట్లకు తాళాలు వేసినట్టు బెడాలు పెట్టి పోలీసులు మరి బయట నిలబడతారు. వీళ్ళేమో బయటకు రాలేరు, బయటకు రానియరు, కట్ట మీద దొంగ సర్వేలు చేసుకొని ఇలా మా ప్రజల్ని వంచి మోసం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఓ పండగ లేదు, పబ్బం లేదు, మరి వాళ్ళు రోజుకొక్కసారి కూడా అన్నం తినేటువంటి పరిస్థితి లేదు. ఇలా సత్యం రోజుకు 4 సార్లు దున్నపోతు లెక్క తింటున్నావు కదా. మా గ్రామ ప్రజల బాధ కన్నీళ్లు కనబడుతున్నావా నీకు? పోలీసులారా మీరు దయచేసి మీ సిపి గారికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. మా నారాయణపూర్ గ్రామ ప్రజల మీద ఎవరైతే